సముద్రంలో చేపల వేటకి వెళ్లే మత్స్యకారులందరూ గంగాపురం అనే గ్రామంలో ఉంటారు. అక్కడుండే ఎందరో చేపల వాళ్ళలాగానే సింగయ్య పోలమ్మ అనే జంట ఉంటారు. సింగయ్య సముద్రంలో చేపల వేటకు వెళ్లి చేపలు తీసుకొచ్చి అందరి జాలరుల్లా ఆ చేపల్ని దళారి కోటయ్యకి అమ్మేవాడు. అలా ఏళ్ల తరబడి ఆ అమాయకులు కష్టపడుతున్నా కూడా వాళ్ళు ఈ రోజుకి సొంతంగా ఒక పూరి గుడిసె కూడా కొనుక్కోలేక అద్దె గుడిసెలోనే ఉంటున్నారు. ఈ సింగయ్య పోలమ్మ జంటకి ఒక్కగానొక్క కూతురుంది. ఆమె పేరు మీనాక్షి. ఒకరోజు పోలమ్మ కూతురు మీనాక్షి తన తండ్రితో ఇలా అంటుంది. ఏటయ్యా హిటాటనక పోటనక గంగమ్మ మీదకెళ్ళి తెచ్చిన చేపలన్నీ ఆ బాకురుడు కోటకి అమ్ముతావు. ఆడేమో మన కట్టాని సావు సవక్కద దొబ్బేస్తున్నాడు. నా మాటిని ఈ పాలి యాటకెళ్ళి వచ్చేటప్పుడు కూసిని చేపలు ఇంటికట్టురావయ్యా. ఆటి నేను ఇంటింటికెళ్ళి అమ్ముకొత్తాను. కనీసం ఆ డబ్బులైనా మనకి మిగులుతాయి. అవునయ్యా, పిల్ల చెప్పినట్టే సేవయ్యా. ఏహ ఊరుకోండే, రోజు ఒకటే చెప్పి సేవలో జోరేగలాగా ఓ నసట్టతరేటి ఇద్దరును. అంతేలయ్యా, నీకు నేనంటే పేవలేనట్టేలే. ఇయ్యాల నీకరవయ్యిందిగా అరు అట్టాగారు నావేనా. ఒలే ఒలే మీనాచి, అట్ట కాదమ్మే ఏడబాకే అంటూ అప్పటి వరకు కసురుకున్నవాడు కాస్త కూతురి ఏడుపు ముఖం పెట్టేసరికి కరిగిపోయాడు. ఈ విధంగా తమ ఆదాయం ఏదో విధంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో మీనాక్షి తన తండ్రిని ప్రతిరోజూ పోరేది. అలాగే భార్యాబిడ్డలు కోరిన విధంగా ఒకసారి చేపల వేట నుండి వస్తూ సింగయ్య దళారి కోటయ్యకి సరుకులిచ్చే ముందు కొన్ని చేపల్ని తన బుట్టలో అడుగున మిగిల్చుకున్నాడు. అప్పుడది చూసిన కోటయ్య ఇలా అంటాడు. ఏంట్రా సింగయ్య, ఆ చేపలేలేదు, దా వేసే. లేదయ్యా, వీటిని మా పిల్లింటికి అట్రమ్మంది. తీసుకెళ్ళపోతే గోల్ చేసి చంపేస్తుంది. అందుకే ఇయాల్టికి వీటిని ఇవ్వనయ్యా. అది కాదురా, వాటిని కూడా ఈడితో తూకమేసే, మరో 30 రూపాయలు కల్పిస్తాను అంటున్నా. లేదులేండి బాబు, కావలితే ఆ 30 రూపాయలు తక్కువ చేసి వెయ్యండి అని కాస్త గట్టిగా చెప్పేసరికి ఇక దళారి కోటయ్యకి వేరే దారి లేక తను తీసుకున్న చేపలకే డబ్బులిచ్చేస్తాడు. అలా కోటయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని సింగయ్య బుట్టలో మిగిల్చిన చేపలతో ఇంటికి వెళ్తాడు. మొదటిసారి తన తండ్రి తన మాట విన్నందుకు మీనాక్షి ఎంతో మురిసిపోతుంది. అమ్మా, నువ్వయ్యకి తిన్నాకేదో ఎట్టవే, ఈలోపు నేనెళ్ళి ఈ చేపల సంగ సోత్తాను అంటూ ఆ చేపలు తీసుకుని బుట్టలో పెట్టుకుని వ్యాపారానికి వెళ్తుంది మీనాక్షి. వ్యాపారానికి వెళ్లే ముందు తన తండ్రితో, ఓ అయ్యా, నువ్వు తినేసి తొంగో, నేను వీటిని బేగా అమ్మేసి వచ్చేతాలే, నువ్వేటి గుబులెట్టుకోకు అని చెప్పి వెళ్తుంది మీనాక్షి. అలా మీనాక్షి చేపల బుట్టతో వీధి వీధి తిరుగుతూ ఉంటుంది. చేపలమ్మా చేపలో, ప్రెస్సు చేపలో అని అమ్ముకుంటూ ఉంటుంది. అలా 3-4 వీధులు తిరిగిందో లేదో బుట్టలో ఉన్న చేపలన్నీ అమ్ముడిపోతాయి. అవి అమ్మగా వచ్చిన 100 రూపాయలతో మధ్యాహ్నానికి ఇంటికి వెళ్తుంది మీనాక్షి. ఇంట్లో నిద్రపోతున్న తండ్రిని లేపి ఇలా అంటుంది. అయ్యా లే అయ్యా, చూడు నువ్వు పట్టుకొచ్చిన చేపలో 100 రూపాయలు కమ్ముడయ్యాయి. ఓలోలోలే, ఏటది మీ అయ్య తొంగున్నాడు లేపి మరి చెప్పాలేటి. నువ్వు ఉండవే అమ్మ, ఇన్ని రోజులు మట్టి నేను అయ్యని ఎందుకు పోరానో తెలాలి కదా. అమ్మని అమ్మ, నిజమైన పిల్ల, ఆ కోటయ్య గాడి మాటిని ఈ చేపలాడికి ఇచ్చేసుంటే మనకి 30 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు చూడు 100 రూపాయలు వచ్చినాయి అని ఆనందపడతాడు. ఇక ఆ తర్వాత నుంచి వేటకెళ్లిన ప్రతిసారి కోటయ్యకి అమ్మే చేపల్ని తగ్గించి ఇంటికి తీసుకెళ్లే చేపలు ఎక్కువ చేయటం మొదలుపెట్టాడు సింగయ్య. తండ్రి తెచ్చే ఆ చేపల్ని వీధి వీధి తిరుగుతూ అటు కూతురు మీనాక్షి ఒకవైపు, పోలమ్మ ఒకవైపు వెళ్లి అమ్ముకొస్తూ ఉండటంతో వాళ్లకి దళారి కోటయ్య ఇచ్చే డబ్బుల కన్నా మీనాక్షి, ఆమె తల్లి పోలమ్మ ఇద్దరూ ఇంటింటికి తిరిగి అమ్మితే వచ్చే రాబడే ఎక్కువగా ఉంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తోటి జాలరి సూరన్న సింగయ్యతో ఇలా అంటున్నాడు. ఏట్రా సింగయ్య, ఈ మధ్యన నువ్వు అన్ని చేపలు ఏటాడినా ఆ కొన్నే కోటయ్యకి అమ్ముతున్నట్టున్నావు. మిగతా ఏం చేతనవేంటి? సక్కంగా డబ్బులిచ్చే ఉడికిచ్చుకోరా పిచ్చి సన్నాసి. చూడరా సూరన్న, నీకిద్దరు కొడుకులు పుట్టారు కదా, అందుకే నీకు నేను చేసేదేటో ఎందుకు చేస్తున్నానో తెలదు గాని నువ్వు నీ పని చూసుకోరా. అంటే ఏంట్రా, ఇప్పుడు నాను కూడా ఒక కూతుని కనాలంటావా? లేకపోతే కూతురు పుడితే నీలాగా చెయ్యాలంటావా? ఏటి బోధపడకుండా చెప్తావేటి అని చమత్కారంగా అనటంతో సూరయ్యకేమీ బదులు చెప్పకుండా వెళ్ళిపోయాడు సింగయ్య. ఇంటికెళ్ళాక తల్లి కూతులిద్దరూ సింగయ్య తెచ్చే చేపల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అతను రాగానే ఆ బుట్టలో ఉన్న చేపల్ని చూస్తుంది మీనాక్షి. అయ్యా ఏటియ్యాలా ఇన్ని చేపలట్టుకొచ్చినావు? పాపం ఆ కోటే కడుపు కాని కొట్టేయట్లేదు కదా. ఊరుకోయం మీనాక్షి, ఆ కాటయ్య గోడు ఇన్ని రోజులు మట్టి మనల్ని దోసుకోలేదేటి, అందుకే ఆడిచ్చే 10కి 10కి నానెందుకు నా గంగమ్మ తల్లి ప్రసాదాన్ని నమ్ముకోవాలా? ఏటిదే మీనాచ్చి, నిన్న మొన్నటిదాకా చేపలట్టు రాపోతే ఎందుకు అట్టరలేదు అన్నావు. ఇయ్యాలా ఇట్టా అంటావేటే? ఇది ఓ పిచ్చి మాలోకం, పిల్ల పరాస్కం ఆడుతుంటే కూడా దీనికి అర్థం కావట్లేదు అని ఆ కుటుంబం మొత్తం సంతోషంగా నవ్వుకుంటారు. అలా వేటకెళ్ళి వచ్చాక ప్రతిసారి సగం చేపలు దళారికి, సగం తన భార్యాబిడ్డల అమ్మకానికి విడగొడుతున్నాడు సింగయ్య. అలా అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ సంపాదన బాగా పెరిగింది. కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ఒకరోజు మీనాక్షి పట్టుకెళ్ళినవి కానీ పోలమ్మ పట్టుకెళ్ళిన చేపలు గాని పెద్దగా అమ్ముడుపోలేదు. ఆ చేపలన్నీ ఇంటింటికి తిప్పి తిరిగి తీసుకురాలేక తప్పలేదు. అప్పుడు పోలమ్మ భర్తతో ఇలా అంటుంది. ఓలే చూసినావేటే, ఈ చేపలేదో ఆ కోటకి ఇచ్చుకున్నా సరిపోయేది. ఇయ్యాల చూడు ఎవరి పాపిట్టి కన్నుగొట్టిందో ఏటో గాని సరిగ్గా వ్యాపారమే సాగనేదు. సర్లయ్యే, అన్ని రోజులు ఒకేలా ఉంటాయేటే. అయ్యా అమ్మ అట్టాగే అంటదిలే, జనానికి వారాలయ్యి ఉండవా ఏటి? అయ్యా మేము రేపు ఈ చేపలే అమ్ముతాం కాని ఇయ్యాల్టికి ఐస్ ఫ్యాక్టరీ బాలుగాడి దగ్గర ఓ ఐస్ దిమ్మట్రా అయ్యా, చేపలు అందుట్లో పెడతా అని చెప్పి తండ్రి చేత ఐస్ తెప్పించుకుని ఆ ఐస్లోనే రాత్రికి చేపల్ని నిలవుంచుతుంది మీనాక్షి. అలా ఆ తర్వాత రోజు ఆ ఐస్లో పెట్టిన చేపలన్నీ అమ్మకానికి తీసుకెళ్తారు ఆ తల్లి కూతుళ్ళిద్దరు. నెత్తిన గంపతో చేపల మీనాక్షిని చూసిన ఓ పెద్దింటావిడ పిలిచి ఆ చేపల్ని చూసి ఇలా అంటుంది. ఏంటమ్మా ఇది, ఇవి తాజా చేపల్లాగా లేవు? లేదమ్మగోరు, ఇవి ఇయాల్టియేనండి, ఫ్రెష్, పాడవకుండా ఐస్లో ఎట్టామండి అంతే. చాలేవమ్మా, చేపల గురించి ఎవరికి చెబుతున్నావు? ఇవి ఫ్రెషో కాదో ఇటు మొప్పలు చూస్తే తెలియటం లేదా? సర్లే, నాకు ఏం వద్దులే గాని ఫ్రెష్గా ఉంటే 6-7 కేజీలు తీసుకుందాం అనుకున్నాను, నెలవైతే నాకెందుకు అని చెప్పటంతో ఉసూరుమని ఆ రోజు అమ్ముడైనంత వరకు అమ్మి మళ్లీ కొన్ని చేపలు తెచ్చి ఐస్లో పెట్టారు ఆ తల్లి కూతుళ్ళు. అప్పుడు వాళ్ళ పక్కింటి చిలకమ్మొచ్చి దిగులుగా కూర్చున్న మీనాక్షితో ఇలా అంటుంది. ఏటే మీనాచి, ఆ అమ్మ కూతుళ్ళిద్దరూ అట దిగాలుగా కూకున్నారు, ఏటైంది ఏటి? ఏటవటం ఏటత్తా, ఏ సీటకన్ను సోకిందో ఏటో, ఒక్కసారే మా చేపల వ్యాపారం తగ్గిపోనాది. అటుకెళ్ళిన చేపలన్నీ తిరిగట్టుకొచ్చేత్తమే అవుతుంది. ఓస్ అంతేనా? ఇంతోడు దానికి ఓ అట్ట ఇదైపోతావేటే పిల్ల, నువ్వు తెలివైన పిల్లవే. ఇట్టాటి సమస్య వస్తే ఏడు చెయ్యాలో ఆలోచించాలా, అంతేగాని అంటూ సమయానికొచ్చి హితబోధ చేసి చిలకమ్మ వెళ్ళిపోవటంతో మీనాక్షి ఆలోచనలో పడింది. అలా ఆమె ఆలోచనల మదనం నుండి ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇది మా గొప్ప ఆలోచనే. జనాలు చేపలుగా కొనకపోతే ఏటి, మా అమ్మ చేత గుమ్మగుమ్మలాడే చేపల కూర చేయించి అమ్మితే సరి. రోడ్డు పక్కన ఎంతమంది కూరలు అమ్ముకొని బతుకట్లేదు, అట్టాగే మనమును. అమ్ముడైతే చేపలు అమ్ముదారి, మిగిలిపోతే పులుసు పెట్టి అమ్ముదారి అని సవాలు చేసిన జీవితానికి మరో జవాబు చెప్పి ఆ రోజు నుండి ఏ రోజుకా రోజు పగలంతా చేపలమ్మకానికి చెరుక వైపు వెళ్లేవారు ఆ అమ్మ కూతుళ్ళు. ఒకవేళ చేపలుగా అమ్ముడు కాని సరుకుంటే దాన్ని సాయంత్రానికి పులుసుగా చేసి రోడ్డు పక్కన అమ్మటం మొదలుపెట్టేవారు. ఒకరోజు ఒక పెద్దాయన, చూడమ్మాయి, మీ దగ్గర చేపల పులుసు చాలా బాగుంటుంది గాని ఏదైనా ఫంక్షన్లకి ఆర్డర్లు ఇస్తే క్యాటరింగ్ గట్రా చేస్తారా? ఏటి బాబు, ఏటి చెయ్యాలా? అమ్మా నువ్వుండే బాబు, మీరు చెప్పండి, ఎప్పుడు కావాలా, ఎంత కావాలా, మేము చేసి పెట్టేస్తాం అని కొత్తగా వెతుక్కుంటూ వచ్చిన ఆ మరో అవకాశాన్ని కూడా వదులుకోవాలనుకోలేదు ఆ తెలివైన కూతురు మీనాక్షి. ఈ విధంగా చేపలు బట్టి అమ్మే సింగయ్య తెలివైన కూతురు చేసిన పని వల్ల అతని తోటి వాళ్లకన్నా అతను ఆర్థికంగా మంచిగా ఎదగసాగాడు. మిగిలిన వాళ్ళు ఇంకా ఆ దళారి కోటయ్యకి 10కి 10కి అమ్ముకునే బ్రతుకుతున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా మరేం చేయాలో దినా, మన వీడియోస్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్, కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా, వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్,
మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. గిరిజాపురం అనే ఊళ్ళో కుండల కొండయ్య కుటుంబం ఉంటుంది. తరతరాలుగా ఆ ఊళ్ళో కుండలు చేసుకుని బ్రతికే కుటుంబం వాళ్లది. కానీ మారుతున్న కాలంలో రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఏసీలు అని రకరకాల పోకడలు పుట్టుకురావటంతో కుండల వాడకం తగ్గింది. దాంతో కుండల కొండయ్యకి కుటుంబం గడవటమే గడ్డుగా మారింది. అయినా సరే తమ కష్టాలన్నీ తన తరంతోటే ఆగిపోవాలని కొండయ్య తన కొడుకుని ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. ఇప్పుడు అతని కొడుకు రవి పట్నంలో ఒక పెద్ద కాలేజీలో పీజీ చేస్తున్నాడు. చిన్నతనం నుండి తండ్రి కష్టం చూస్తూ పెరగటం వల్ల రవికి చదువంటే చాలా పట్టుదల. అందుకే సాధ్యమైనంత వరకు తండ్రికి ఖర్చు తగ్గేలా మెరిట్ స్కాలర్షిప్లు సాధిస్తూ తన చదువుని కొనసాగిస్తున్నాడు. ఒకసారి సిటీలో ఉన్న రవి క్లాస్మేట్ అనిత రవితో ఇలా అంటుంది. రవి, నేను నీతో మాట్లాడాలని అంత ట్రై చేస్తున్నా, నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? చూడనిత, నువ్వు ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. కానీ నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏదీ నా మనసులో లేదు, రాదు కూడా. ఎందుకంటే మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో నేను చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం చూసుకొని నా కుటుంబ బాధ్యతల్ని తలకెత్తుకోవాలి. సరే రవి, ఇంకా దాపరికం లేదు. నేను నిన్ను మన డిగ్రీ రోజుల నుండి ఇష్టపడుతున్నాను. నీకోసమే పీజీ జాయిన్ అయ్యాను. అసలు నీలాంటి తెలివైనవాడు, హార్డ్ వర్కర్ నాకు లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే నీకు నా ప్రేమ అర్థమైతే మనం పెళ్లి చేసుకుందాం. లేదనిత, నువ్వు డబ్బున్న ఇంటి పిల్లవి. నీకు చదువుతో పాటు ఇలా ప్రేమలు గీమలు అనే వేరే ఆలోచనలు రావచ్చు. కానీ మా పేద బ్రతుకుల్లో మాకలాంటి ఆలోచనలు రావు. అయినా నా గురించి నీకేం తెలుసు నన్ను ప్రేమిస్తున్నావు? త్వరగా చదువు పూర్తయి నేను ఉద్యోగం చెయ్యాలి. ఆ వచ్చే జీతంతో మా నాన్న నా చదువుల కోసం చేసిన అప్పులు తీర్చాలి. పెళ్లికి ఎదిగిన నా చెల్లెలి కోసం కొంత సేవింగ్స్ చెయ్యాలి. ఇలా 1 కాదు 2 కాదు, నా మీద చాలా బాధ్యతలున్నాయి. అందుకే నువ్వు నా సంగతి మర్చిపో. నీకేం, నువ్వు మంచి పిల్లవి. నీలాంటి మంచి పిల్లకి మంచి పార్ట్నర్ తప్పకుండా వస్తాడు అంటూ అంత డబ్బున్న పిల్ల తనకి ప్రపోజ్ చేసినా కాదని చెప్పేశాడు రవి. ఇక ఇదిలా ఉంటే అక్కడ ఊళ్ళో రవి కుటుంబం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒకరోజు కుండల కొండయ్య దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు తన కూతురు పావని వచ్చి, ఏంటయ్యా అట్ట దిగులుగా కూర్చున్నావు? అన్నయ్య గురించేనా? అబ్బే, నా కొడుకు గురించి నాకు ఆలోచన ఏటుంటదమ్మా. నా దిగులు ఆడి గురించి కాదు. ఈ 7 వేసవి కాలం పక్కూరి షావుకారు ఓ 300 కుండలు కావాలని చెప్పాడు. వాటికి మంచి ధరిత్తానన్నాడు. కాని మన కర్మెట్ట కాలిపోయిందో చూసావా? మొన్న ఈదుల్లో ఆ అల్లరి గుంపులిద్దరూ తన్నుకొని మన కుండలన్నీ బద్దలు కొట్టేశారు. ఇప్పుడు ఈ టయానికి కుండలు ఇయ్యకపోతే షావుకారు చెప్పిన డబ్బులివ్వడు. ఏటోనమ్మా, గోరు చుట్టు మీద రోకలి పోటల్లే అయిపోయింది మన బతుకు. ఇంకెన్నల్లా అయ్యా, అన్నే చదివి 7 అయిపోతుందంట కదా. గమ్మునేదో కొలువు చూసుకుంటానని మొన్న పండగకు వచ్చినప్పుడు చెప్పాడు కదా. ఇక అంతా అన్నే చూసుకుంటాడులే. అందాక నీ కుండలు చేయడంలో నేను తోడుంటా కదా. ఏంటోనే పిల్ల, పెళ్ళిడికొచ్చిన పిల్లవి. నీకు పెళ్లి చెయ్యాలన్నా నాకు చెయ్యి సాగేలా లేదు. ఏంటో నా బతుకు అంటూ చితికిపోతున్న తమ బ్రతుకు పట్ల ఉన్న అసంతృప్తికి, ఇటు కూతురి పట్ల నెరవేర్చలేకపోతున్న బాధ్యతకి మధ్య నలిగిపోతున్నాడు ఆ పేద తండ్రి. అలా రోజులు గడుస్తున్నాయి. మరోవైపు సిటీలో చదువుకుంటున్న రవి చదువు పూర్తయింది. తను అనుకున్నట్టే క్యాంపస్లో చాలా మంచి జాబ్ కొట్టాడు. కాని అనిత తనని ప్రేమిస్తున్న విషయం చెప్పిన దగ్గర నుండి అతని మనసులో ఏదో ఒక మూల ఆమె గురించిన ఆలోచన మొదలవటంతో ఆమె తనని ఎంతగా ఇష్టపడుతుందో తెలుసుకున్నాడు. అలా అని ఇప్పుడు ప్రేమమాయలో పడితే తన కుటుంబ బాధ్యతల్ని ఎక్కడ దూరం చేసుకుంటాడో అన్న భయం అతనిలో మొదలైంది. అందుకే తనకి కూడా అనిత మీద ఇష్టం ఉన్నా ఆ ఇష్టాన్ని పైకి కనబడనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలా తనకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ శుభవార్తని
తన తండ్రి చెల్లితో పంచుకున్నాడు. అయ్యా చూసావా, నేను చెప్పలేదా అన్నయ్య ఎట్టాగైనా ఉద్యోగం సంపాదిస్తాడని. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ఉద్యోగం వచ్చిందో అన్నయ్యకి. ఇక మన కట్టలన్నీ తీరిపోతాయి అంటూ ఉద్యోగం చేస్తున్న తన అన్నయ్య మొదటి జీతంతో ఇంటికి వస్తున్నాను అన్న కారణంగా 1 నెలపాటు తన అన్నయ్య కోసం ఆ ఆడపడుచు కూడా తండ్రితో సమానంగా కష్టపడి తన అన్నకి ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టింది. అలా తన అన్న ఒకరోజు ఇంటికి రానే వచ్చాడు. కాని అతని పక్కన అనిత కూడా ఉంది. ఆ జంటని చూసిన ఈ తండ్రి కూతుర్లిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు రవి, నన్ను క్షమించినన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తన పేరు అనిత, నాతో పాటు చదువుకున్న పిల్ల. ఎన్నాళ్ళగానో తను నన్ను ఇష్టపడుతుంది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి చాలా పెద్ద గొడవే జరిగింది. చివరికి మాకు పెళ్లి కాకపోతే తనని తన వాళ్ళు వేరే చోటికి పంపేయాలనుకున్నారు. అందుకే మీకు మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అంటూ తన తప్పనిసరి పరిస్థితి గురించి తండ్రికి సంజాయిషి ఇచ్చుకున్నాడు. అప్పుడు ఆవేదన నిండిన గొంతుతో ఆ తండ్రి, అదేట్రా అయ్యా, అంత సులువుగా చెప్పేస్తున్నావు. యువతల నీకు పెళ్ళిడికొచ్చిన చెల్లెలుంది. దాని మాట గుర్తు రాలేదా నీకు పెళ్లి చేసుకునేటప్పుడు? అయ్యా అయిపోయింది, ఏదో అయిపోయింది. అయినా అన్నయ్య చెప్తున్నాడు కదా తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానని. ఇప్పుడేటి నీకు ఇబ్బంది? అవతల చూడు మా వదిన ఎంత చక్కగా ఉందో. అన్నయ్య, వదిన, ఈ మాటలేవి పట్టించుకోబాకండి, రండి లోపలికి అంటూ తన తండ్రి కోపాన్ని తోసిపుచ్చి తన అన్నని, కొత్తగా వచ్చిన వదిన్ని ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇక అది మొదలు అతి తక్కువ సమయంలోనే అనిత ఆ ఇంటి వాళ్లతో బాగా కలిసిపోయింది. పుట్టటానికి డబ్బున్న వాళ్ల ఇంట్లోనే పుట్టినా కోరి కోరి ఒక పేదవాణ్ణి చేసుకుంది కాబట్టి తను కూడా తన అత్తవారింట్లో బ్రతకటానికి అలవాటు పడింది. ఒకరోజు మరదలు పావని తన వదినతో, వదినా, అన్నయ్యతో పాటు నువ్వు కూడా చదువుకున్నావు కదా, మరి నువ్వు కూడా అన్నయ్యతో పాటు వెళ్ళి పట్నంలో ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఈ పల్లెటూళ్ళలో నీకేటి తోతది చెప్పు. ఈడ ఈ సంగతి, ఇంటి సంగతి నేను చూసుకుంటాలే. నాకెన్నాళ్ళ మట్టు అలవాటే ఇదంతా. చూడమ్మా పావని, నేను మీ అన్నయ్య జీవితంలోకి వచ్చింది తన కుటుంబ బాధ్యతలు పంచుకుందామని. అంటే ఆయన లేని చోట్ల నేనుండి తన పాత్రని పోషిస్తానని తనకి మాటిచ్చాను. కనుక ఇప్పుడు నేను నిన్ను మావిని వదిలి పట్నం పోలేను. నీకు పెళ్ళై నువ్వు అత్తారింటికి వెళ్ళాకే ఏదైనా ఆలోచిస్తాను. అంతవరకు నీకు మావయ్య గారికి తోడుగా నేనిక్కడే ఉంటాను అంటూ తన పేద మరదలు మామగారి మీద తనకున్న బాధ్యత గురించి చెప్పేసరికి ఆ మరదలికి కళ్ళల్లో ఆనందం, దుఃఖం కలిసొచ్చేశాయి. అలా ఒక ఆయనింటి పిల్ల తమ కోసం తమ ఇంట్లో పేదరికాన్ని అనుభవిస్తుంటే ఆ మరదలికి ప్రాణం కొట్టుకునేది. పైగా ఆ ఏడాది వేసవి చాలా త్వరగా వచ్చేయటంతో వేడిగాల్పులు త్వరగానే మొదలైపోయాయి. ఆ వేడిని భరించలేక ఆ డబ్బున్న వదినికి ఆరోగ్యం పాడైపోయింది. అప్పుడు డాక్టర్ పావనితో ఇలా అంటాడు, చూడమ్మా, ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. మీ వదిన ఏసీల్లో పుట్టి పెరగటం వల్ల ఈ వాతావరణంలో వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది అంతే. అందుకే తన ఒంటికి అలవాటు పడే వాతావరణం ఉంటే ఇప్పుడు త్వరగా కోలుకుంటుంది. లేదా ఇలా కొన్నేళ్లు గడిస్తే తనకే అలవాటైపోతుంది అని డాక్టర్ చాలా తేలిగ్గా చెప్పినా చలువ గదుల్లో పెరిగిన తమ వదిన ఇలా తమ పాకల్లోకి వచ్చి ఇబ్బంది పడటం ఇష్టం లేక ఆ మరదలు తన వదిన కోసం ప్రత్యేకంగా ఒక కుండ కూలర్ని తయారు చేసింది. తమ ఇంట్లో ఉన్న పాడుబడిన టేబుల్ ఫ్యాన్లో ఫ్యాన్ తీసుకెళ్లి ఆ కుండలో బిగించి ఒక కుండ కూలర్ని తయారు చేసి అందులో నీళ్లు నింపి తన వదిన కోసం ఆన్ చేసింది. అంతే, తన ఇంట్లో ఏసీ గదిలో ఉన్నప్పుడు ఎంత చల్లగా అయితే ఉండేదో అంతే చల్లగా ఆ కుండ కూలర్ నుండి వచ్చే గాలి కూడా ఉండటంతో ఆ వదినగారు త్వరగానే కోలుకుంది. అలా జరగటానికి 10 రోజులు పట్టింది. ఈలోపు మంచి మిటమిటలాడే ఎండలు మొదలైపోయాయి. ఆ మరదలు తన వదిన్ని ఆ కుండ కూలర్ ముందు నుండి కదల్నీయకుండా అన్నీ తన వదిన కాళ్ల దగ్గరికే చేసి పెడుతుంది. ఆ తర్వాత అంత ఎండలో తన తండ్రికి సహాయంగా కుండలు తయారు చేయటంలో సహాయం చేస్తూ ఉంటుంది. అలా తన మరదలు మామగారు పడుతున్న కష్టం చూసిన అనిత ఒకరోజు, పావని, నువ్వు మావయ్య గారు కలిసి ఇంత కష్టపడి కుండలు తయారు చేస్తున్నారు కదా, దానికి మీకు గిట్టుబాటయ్యే ధర ఎంత? 30 రూపాయలకి మన కాడ ఆ షావుకారు కొంటాడు దినా. ఏంటి 30ఏనా? మరి అదే కుండ మార్కెట్లో 80 అనో 100నో
రకరకాల రేట్లకి అమ్ముతున్నారు కదా. ఏమో వదినా, మనకవన్నీ తెలదు. మనకి గిట్టుబాటు అయ్యేది అంతే. అని తన మరదలు చెప్పిన జవాబు విన్నాక అంత ఎండలో తన వాళ్ళు పడుతున్న శ్రమ ఎంత దోపిడీకి గురవుతుందో తెలుసుకుంది ఆ వదినగారు. ఎంతైనా చదువుకున్న పిల్ల కదా, తన మామగారికి మరదలికి తన వల్ల మేలు జరగాలనుకొని ఒకరోజు వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. మావయ్య, మరదలా, నాకొక ఆలోచన వచ్చింది. మీరింతెండలో అంతంత కష్టపడి చేస్తున్న కుండల వల్ల మీకు శ్రమ దోపిడీ తప్ప ఏమీ మిగలడం లేదు. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా ఫ్రెండ్ ఒకతనికి ఫ్యాన్స్ అండ్ కూలర్స్ ఇండస్ట్రీ ఉంది. పావని, మొన్న నువ్వు నా కోసం తయారు చేసిన కుండ కూలర్ నిజంగానే ఏసీలా అనిపిస్తుంది. ఎలాగో ఇది వేసావు కనుక నువ్వు నా మీద ప్రేమతో తయారు చేసిన కుండ కూలర్కి మనం పేటెంట్ తీసుకుందాం. నా ఫ్రెండ్తో కలిసి ఆ కుండ కూలర్స్ ప్రొడక్షన్ మొదలు పెడదాం. దానివల్ల మనకి ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. ఒకవేళ లాభాలు బాగుంటే పార్ట్నర్షిప్ కూడా వస్తుంది. అంతేకాదు, ప్లాస్టిక్ వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మన వల్ల మేలు జరుగుతుంది అంటూ తమ వదిన చెప్పిన ఆలోచన ఆ మరదలికి బాగా నచ్చింది. అందుకే తన తండ్రిని ఒప్పించి కుండల తయారీ నుండి కుండ కూలర్స్ తయారు చేయటం మొదలుపెట్టించింది. అంతే, ఈ పల్లెల్లో తయారైన మట్టి కుండ బాడీకి ఆ సిటీలోని ఫ్యాక్టరీలో ఫ్యాన్సు మోటార్సు అసెంబుల్ అవ్వటం, అటు నుండి అటు ఆ కుండ కూలర్స్ మార్కెట్లోకి వెళ్లటంతో ఆ ఏడాది వేసవి తొలి రోజుల్లోనే ఆ కుండ కూలర్స్కి చాలా మంచి డిమాండ్ వచ్చింది. దాంతో కేవలం ఆ తండ్రి కూతుళ్లే కాదు, ఆ ఊళ్ళో కుండలు తయారు చేయగలిగే కళాకారులందరినీ పోగేసి ఆ కుండ కూలర్స్కి బాడీస్ తయారు చేయటాన్ని చిన్న పరిశ్రమగా మొదలుపెట్టారు. ఆ పరిశ్రమని ఆ వదినా మరదళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటే ఆ కుండల క్వాలిటీని కొండయ్య చెక్ చేసేవాడు. వదినా, నిజంగా చదువుకున్నోళ్ళు చదువుకున్నవాళ్ళు వదినా. లేకపోతే నేను అయ్యా రెక్కలు ముక్కలు చేసుకుంటే వేసంగిలో మాకు 5 ఏళ్ళు మిగిలితే గొప్పే. అట్టాంటిది ఇప్పుడు చూడు ఎంత డబ్బులు వస్తున్నాయో. పైగా మనకింద ఎంతమంది పనోళ్ళా. ఇదంతా నీ వల్లే వదినా. లేదు మరదలా, నా వల్ల మీకు చాలా సమస్యలొచ్చాయి. అన్నొచ్చినా మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. పైగా నా కోసం నువ్వు కుండ కూలర్ని తయారు చేశావు. నా అవస్థని అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అదే కుండ కూలర్ మీ తలరాతని మార్చింది. అంతే, ఇందులో నేను చేసిందేమీ లేదు అంటూ తన కోసం తన మరదలు కనిపెట్టిన కుండ కూలర్ని వ్యాపారంగా మార్చి తన మెట్టినింటి తలరాతని మార్చేసింది ఆ వదినమ్మ. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫోన్లో వరుణ్ ఫ్రెండ్ అమ్మాయిలు అది అని చెప్పి ఫోన్ పెట్టేశాక కావ్య మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటిది? నేనేమైనా తప్పుగా విన్నానా ఏంటి? వరుణ్కి ఇలాంటి కాల్ రావడం ఏంటి? అని కావ్య అనుకుంటుంది. ఇంతలో వరుణ్ ఫ్రెష్ అయ్యి వస్తున్న సౌండ్ వినపడి అతని ఫోన్ అక్కడే పెట్టేస్తుంది. మళ్ళీ క్యాజువల్గా నిలబడుతుంది. అప్పుడు వరుణ్ వస్తూ ఇలా అంటాడు. కావ్య, ఓ పని చేయకూడదా? మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా రిలేటివ్స్ ద్వారా కానీ మీ ఆస్తులకి సంబంధించిన డాక్యుమెంట్స్ కనీసం జిరాక్స్లైనా సరే వచ్చే మార్గం ఏమైనా ఉంటుందేమో చూడకూడదు? మనకి కేసు స్ట్రాంగ్గా నిలబడడానికి యూజ్ అవుతాయి కదా అని వరుణ్ అనేసరికి కావ్యకి విషయం కొంత అర్థమవుతుంది. వెంటనే తేరుకుని కావ్య ఇలా అంటుంది. అవును వరుణ్, నాకైతే మా వదిన మీద మా మామయ్య మీద చాలా కోపంగా ఉంది. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని వరుణ్కి అనుమానం రాకుండా అంతకు ముందులాగానే నటిస్తుంది కావ్య. ఇక ఆ తర్వాత కావ్య ఇలా అంటుంది. వరుణ్, నాకైతే బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా తీసుకురావా ప్లీజ్? ఇప్పుడే వెళ్ళొస్తాను కావ్య అని చెప్పి వరుణ్ అలా బయటికి వెళ్తాడు. ఆ హడావిడిలో అతను ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోవటంతో కావ్య వరుణ్ ఫోన్ తీసుకుని మొత్తం చెక్ చేస్తుంది. దాని నిండా అమ్మాయిల ఫోటోలు, వాళ్ళని ఎప్పుడెప్పుడు ఎవరికి పంపించాలి అనే స్కెడ్యూల్, ఎప్పుడెప్పుడు ఎవరి నుంచి వచ్చిన పేమెంట్స్, ఇలా అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. అవన్నీ చూసేసరికి కావ్యకి గుండె జల్లుమంటుంది. తన మనసులో కావ్య ఇలా అనుకుంటుంది. అంటే నేను ఇన్ని రోజులు మంచోడనుకొని ప్రేమిస్తున్నది ఒక చీటర్ని, ఒక క్రిమినల్లా. అమ్మో, వీడంట చూసుకొని నేను ఇల్లు వదిలొచ్చేశానా? ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంతకీ నా ఫోన్ ఎక్కడుంది అనుకుని తను ఫోన్ వెతికి దాన్ని ఆన్ చేస్తుంది. ఆన్ చేయగానే తనకి రమేష్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు రమేష్ స్పీకర్ ఫోన్ ఆన్లో ఉండగా ఇలా అంటాడు. అమ్మా కావ్య, ఏంటమ్మా ఇది, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు? పైగొడక 420 గడమ్మా, వచ్చేమ్మా ఇంటికి. అవునన్నయ్యా, నాకిప్పుడే తెలిసింది. నేను వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తానన్నయ్యా అని కావ్య అంటుంది. ఇక అప్పుడే రత్నం రమేష్ దగ్గర ఫోన్ తీసుకుని కావ్యతో ఇలా అంటాడు. చూడమ్మా కావ్య,
నేను ఇన్స్పెక్టర్ రత్నాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తే ఆ క్రిమినల్ ఫెలో మరో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. అందుకే వాడి ఆటని నువ్వే అక్కడే ఉండి కట్టించాలి. నీకు డీటెయిల్స్ అన్నీ నేను పర్సనల్గా కలిసి చెప్తాను. నువ్వు ఏదో ఒక వంక పెట్టి వాడితో కాకుండా నన్ను పర్సనల్గా వచ్చి కలవు సరే ఆఫీసర్. అని ఫోన్ పెట్టేస్తుంది కావ్య. ఆ తర్వాత కాసేపటికే వరుణ్ మళ్ళీ ఫుడ్ తీసుకొని వస్తాడు. అప్పుడు కావ్య అతన్ని ఇలా నమ్మబలికిస్తుంది. వరుణ్, నువ్వు చెప్పింది నిజమే. మన దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళని త్వరగా లాక్ చేయొచ్చు. ఒక పని చేస్తాను వరుణ్, మాకు దూరపు చుట్టూ ఒకరున్నారు. వాళ్ళవి మావి కలిపి కొన్ని ఆస్తులు ఉమ్మడిగానే ఉన్నాయి. నేను వాళ్ళని కలిసి ఏదోలాగా ఆ డాక్యుమెంట్ జిరాక్సులు తీసుకొస్తాను వరుణ్. సూపర్ కావ్య, పద నిన్ను నేను తీసుకెళ్తాను అనేసరికి కావ్యకి గొంతులో వెలక్కాయ పడుతుంది. మళ్ళీ వెంటనే సర్దుకొని ఇలా అంటుంది. అది అది వరుణ్, నువ్వు వద్దులే. మళ్ళీ నువ్వెవరు అని ఆరాలు తీస్తారు. ఇప్పుడు ఈ తలనొప్పిలో మళ్ళీ కొత్త ప్రాబ్లం ఎందుకు, మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఏమంటావ్? అది కూడా నిజమేలే. సరే, నువ్వే జాగ్రత్తగా వెళ్ళేసిరా అని వరుణ్ చెప్పటంతో కావ్య ఊపిరి పీల్చుకుంటుంది. ఇదిలా ఉంటే రమేష్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తాడు. ఒక రూంలో రమేష్ శిరీషతో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు శిరీష ఇలా బదులిస్తుంది. నేను భయపడిందంతా జరిగింది చూడండి. పోయి ఒక అమ్మాయిని నమ్ముకుని బ్రతికే వెధవ చేతిలో పడింది మన కావ్య. ఇప్పుడెలా అంటారు మరి? నాకెందుకోనండి చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు. పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. వాడు చాలా కన్నింగ్ ఫెలో అని వాడిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారాలతో సహా వదలకుండా పట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకో విషయం, కావ్యకి ఇలా జరుగుతుందని అమ్మకి తెలియనీకు. మళ్ళీ కంగారు పడుతుంది. పైకి ఎంత కోపం ఉన్నా లోపల కావ్య మీద అమ్మకి చాలా ప్రేమ ఎక్కువ. పైగా కావ్య వెళ్ళిపోయాక సరిగా తినటం లేదని కూడా అంటున్నావు. మళ్ళీ ఏ బీపీనో లో అయి పడిందంటే అది ఇంకా కష్టం అని మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న మాటలు బయట హాల్లో పార్వతి చెవిన పడ్డంతో ఆమె బీపీ డౌన్ అయి పడిపోతుంది. ఆ కింద పడిన సౌండ్ వినపడగానే రమేష్ శిరీష ఇద్దరూ బయటకొచ్చి చూస్తారు. పార్వతి కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు రమేష్ కంగారుగా ఇలా అంటాడు. అమ్మా సిరి, మన మాటలు అమ్మ వినట్టుంది. సర్లే, అవన్నీ తర్వాతండి. ముందు కారు తీయండి, అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎంతకీ పార్వతి కదలకపోయేసరికి సిరి భయపడుతూ ఇలా అంటుంది. అత్తయ్య అంటూ కంగారుగా ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్లే ఆలోచనలోకొస్తారు సిరి రమేష్. మరోవైపు కావ్య ఇన్స్పెక్టర్ రత్నాన్ని కలుసుకుంటుంది. అప్పుడతను ఆమె చెప్పినవన్నీ విని తనకు చెప్పాల్సినవన్నీ చెప్పి చివరిగా కావ్యతో ఇలా అంటాడు. చూడమ్మా కావ్య, ఇప్పుడు ఆ వెధవని పట్టుకోవటానికి నీ సహాయం మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా అవసరం. వాడికి నీ మీద అనుమానం రాకుండా చూసుకుంటూ మరికొద్ది రోజులు వాడి దగ్గరే ఉండు. వాడికి సంబంధించిన డేటాని నువ్వు మాకు అందించాలి. ప్లీజ్, ఇది నువ్వే మాకు చెయ్యాలి. నువ్వు కాదంటే వాడు మళ్ళీ మా చేతిలో నుంచి తప్పించుకుంటాడు. మరో పేరు మార్చుకొని మరో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. ఒక్కసారి ఆలోచించు. నీ ధైర్యం ఒక క్రిమినల్ని పట్టిస్తుంది, కానీ నీ భయం మరో అమ్మాయిని రిస్కులోకి లాగుతుంది అని రత్నం తాను చెప్పాలనుకున్నది చెప్పి పూర్తి చేశాక కావ్య ఇలా బదులిస్తుంది. సరే సార్, మంచికో చెడుకో నేను ఆ మోసగడి ట్రాప్లో పడ్డాను. కానీ నా అదృష్టం బాగుండి ముందే వాడి నిజస్వరూపం తెలిసింది. ఇక ఇప్పుడు మీరు అడిగిన డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను సార్. ఎందుకైనా మంచిదని నేను వస్తూ వాడి రూమ్లో మరికొన్ని ఫోన్స్ ఉన్నాయి సార్. ఆ ఫోన్స్లో ఉన్న 2 సిమ్ కార్డ్స్ని తీసుకొచ్చాను. ఇవేమైనా మీకు ఉపయోగపడతాయేమో చూడండి సార్. వెరీ గుడ్ కావ్య. ఈ కోఆపరేషనే చాలు మాకు. వాణ్ణి వారం తిరక్కముందే లోపలేస్తాం. మళ్ళీ జీవితంలో బయటకు రాకుండా చేస్తాం అని చెప్పి కావ్య ఇచ్చిన ఆ సిమ్ కార్డ్స్ని తీసుకుంటాడు. ఆ తర్వాత కావ్య మళ్ళీ వరుణ్ దగ్గరికే బయలుదేరి వెళ్తుంది. మరోవైపు రూంలో నుంచి ఏదో పని మీద బయటికి వెళ్ళబోతున్న వరుణ్కి పోలీస్ డిపార్ట్మెంట్లోని ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి ఇలా అంటాడు. బాబు, నీ గురించి మొత్తం మా వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు నిన్ను ఆధారాలతో పట్టుకోవడానికి నీ గర్ల్ ఫ్రెండ్నే నీ మీద ఆయుధంగా వాడారు. ఇప్పుడే ఆ పిల్లొచ్చి ఇన్స్పెక్టర్ని కలిసి వెళ్ళింది, నువ్వు జాగ్రత్త అని కానిస్టేబుల్ ఇన్ఫార్మ్ చేయడంతో వరుణ్ కంగు తింటాడు. మళ్ళీ వెంటనే తేరుకుని ఇలా అనుకుంటాడు. కావ్య, నా గర్ల్ ఫ్రెండ్గా ఉండకుండా పోలీస్ కోవట్గా మారావా నువ్వు? రావే చెప్తా నీ పని అంటూ వరుణ్ కావ్య మీద పగబడతాడు. కూతురి మీద కోపంతో ఉన్న పార్వతి ఇప్పుడు అదే కూతురు ప్రమాదంలో ఉందని తెలియగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. మరిప్పుడు పార్వతి ఆరోగ్యం ఏం కాబోతుంది? ఆమె బ్రతుకుతుందా? పోలీస్ ఆఫీసర్ రత్నం ప్రేరణతో వరుణ్ణి ఆధారాలతో పట్టిస్తానని మాట ఇచ్చిన కావ్య ఆ పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతుందా? వరుణ్కి విషయం తెలిసిపోయిందని తెలియక కావ్య మళ్లీ వరుణ్ దగ్గరికి చేస్తున్న ప్రయాణం
తనని మృత్యువడిలోకి తీసుకెళ్తుందా? ఈ వివరాలన్నీ మరొక ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.